అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వః గతస్థాను అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదింపబడదు, దహింపబడదు, తడుపబడదు, ఎండింపబడదు. అది నిత్యమైనది, సర్వగతమైనది, స్థిరమైనది, అచలమైనది, సనాతనమైనది. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ వ్యక్తము కాదు, చింతించుటకు వీలు పడదు, వికారము లేనిదని చెప్పబడినది. ఈ విధమైన ఆత్మను తెలుసుకొని నీవు శోకించుట మానవలెను. అతచ్చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అర్జున, ఈ ఆత్మ నిత్యం పుట్టుచు చచ్చుచు ఉండుదాన్నిగా నీవు భావించినను అట్టి స్థితిలో కూడా నీవు ఈ విధముగా దుఃఖింప పనిలేదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమున నీవు శోకింపదగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారతః అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనాః. అర్జున, ప్రాణులు జన్మలకు ముందు తెలియటలేదు, మధ్యలో తెలియచున్నవి, గతించిన పిదప మరల గోచరించుటలేదు. ఈ విషయమై నీకు దుఃఖమెందులకు? ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనం అన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కచ్చిత్. ఈ ఆత్మను ఒకడు ఆశ్చర్యముగా చూచుచున్నాడు, మరి ఒకడు ఆశ్చర్యముగా చెప్పుచున్నాడు, వేరొకడు ఆశ్చర్యముగా ఆలకించుచున్నాడు. ఆలకించినను ఏ ఒక్కడు దీనిని తెలుసుకొనుటలేదు.